మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, కృష్ణా డెల్టాలో మొట్టమొదటి పంట వరి, రెండో పంట ఏదైతే ఉందో మినువులు, పెసలు, నువ్వులు, వేరుశనగ వేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం ఏదైతే పండించుకున్నాం మీ అందరికీ చూపించడం జరిగింది. ఇక్కడ చూస్తున్న పంట ఏదైతే ఉందో అది పెసరండి. మా పెసరకాయలు పూత పింద మీద ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దేశవాళీ విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని మా మిత్రుడు గతంలో గణేష్ గారు మనకి విత్తనాన్ని ఇవ్వడం, అప్పటి నుంచి ఇంతంత వడడంతే అన్నట్టు ఎక్కువ విస్తరణలో పెసర ఏదైతే అందిస్తా ఉన్నామో అదంతా కూడా మొలకలకి మీకు గుగ్గులు చేసుకోవడం కానీ పెసరట్లు కానీ చాలా బాగా ఉందని చెప్పాలి. అలాగే మనం పెసరపప్పు కూడా మనం పూర్వ పద్ధతి ఎలా చేసేవాళ్ళు తిరగలతో తిప్పుకుని పెసరపప్పు కూడా మీ అందరికీ అందిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు మీరు చూసుకుంటే సేంద్రియంగా గో ఆధారిత ప్రకృతి విషయంలో అద్భుతాలు చేయొచ్చు. ఈ రోజున జీవం వేరు మట్టి వేరు కాదు, జీవం లేని మట్టిలో కూడా బలవంతంగా వ్యవసాయం చేస్తూ బలవంతంగా వ్యవసాయం చేస్తూ భూమి ఎంత పండాలో తనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే విపరీతమైన కెమికల్స్ వాడుతూ ఎకరానికి 8 క్వింటాలు పండించాలా 10 క్వింటాలు పండించాలని మాట్లాడుతున్నాం.